ఈ సంవత్సరికానికి మీరందరూ వచ్చి ఆయనకి తలో ముద్ద ఎడితే అవి తిని ఆయన కడుపు నింపుకుంటారు. రేపు తప్పకుండా మేమంతా మీ ఇంటికి వస్తాం. వాళ్ళు మా నాన్నని వెనక నుంచి పొడిచారు. నువ్వు ముందు నుంచి గుండెల్లో కత్తి దించాలి. మరి పిలిచాక వెళ్ళాలి కదరా. వద్దయ్యా, మీరా ఇంటికి వెళ్ళొద్దయ్యా. ఊడుకునెత్తురు, ఏడాదైనా ఏడు తగ్గలేదు. వెళ్ళాలిరా, మనం వెళ్ళాలి, మనమే వెళ్ళాలి. వెళ్ళి చందన తిలకం ఇచ్చి రావాలి. నువ్వింకేం ఆలోచించకుండా వెళ్ళి చందన తిలకం తెచ్చేయి. వెళ్ళు. రేయ్ అయ్యా, ఆ రేడియో ఇక్కడెట్టి పాటలెట్టుకోరా. అట్టగేనయ్యా. అయ్యగారి ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందో పట్టుకోవడం కట్టం. పాట వింటానన్నారంటే ఖచ్చితంగా అయ్యగారు ఏదో పన్నాగా ఆలోచిస్తారు. ఎన్నెన్నో ఆటుపోటులు అనుభవిస్తూ పెరిగిన జీవితం ఇది. అన్ని బాధల మధ్య నా పిల్లలే నా ఆనందం. వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి నా కంట్లోంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. వాళ్ళు దొరికినప్పుడే నాకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. వాళ్ళే నా సర్వస్వం, వాళ్ళే నా ప్రపంచం. కానీ వాళ్ళేటో వెళ్ళిపోయారు. భగవంతుడా, దయచేసి నా పిల్లల్ని నా దగ్గరకు చేర్చు తండ్రి. సరిగ్గా కూర్చోవడం తెలీదా? ఏంటిది? మాట మాటికి ఎలా పడుతున్నావు? సరిగ్గా కూర్చో. అమ్మా, మన కుటుంబం కలిసి సంతోషంగా గడిపి ఎన్ని రోజులైందమ్మా? అవునమ్మా, నాన్న కార్యక్రమం మన ఇంట్లో ఎట్టడానికి కారణం కూడా అదేనమ్మా. మనం సంతోషంగా మీ నాన్న ముందు నిలబడితే ఆ లోకంలో ఆయన ఆత్మ సంతోషపడుద్దని. అవునమ్మా, మనం ముగ్గురిని ఇలా చూసి నాన్న చాలా సంతోషపడతాడు. రే మోహన్, శివుడు, సాంబా, ఎవరొచ్చారో చూడండిరా. లహరమ్మా, దండాలమ్మా. దండాలమ్మా,
బాగున్నారమ్మా? నా కూతుళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాక కలిసికట్టుగా ఒకేసారి మన ఇంటికొచ్చారు. ఎర్నీళ్ళు కలపండ్రా. ఇద్దరు పిల్లల్ని ఒకేసారి చూస్తే ఎన్ని కళ్ళు కుట్టాయో ఏటో. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊరందరి దిష్టి. ఆపమ్మా. ఏటమ్మా ఏమైంది? ఏంటిదంతా? అదేటమ్మా అలా అడుగుతున్నావు? దిష్టి తీస్తున్నాను. అదే ఎందుకు ఈ అతి అని అడుగుతున్నాను. అమ్మా ఇద్దరూ కలిసి ఒకేసారి ఇంటికొచ్చారు కదా, అందుకే. మరి ఇద్దరం కడుపులో పిల్లల్ని వేసుకొని సూడిదలకొచ్చాం, నువ్వు దిష్టి తీయడానికి. వచ్చింది తండ్రి సంవత్సరికానికి, తల్లి దిష్టి తీస్తుందంట. ఎవరైనా చూస్తే మొహన్న ఊస్తారు. అక్షర, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నువ్వు మధ్యలో మాట్లాడుకో. ఏంటి మాట్లాడకు? అమ్మేదో దిష్టి తీస్తుంటే నోరెందుకలా పారేసుకుంటున్నావు? ఏ దిష్టి అప్పుడు తీయచ్చు, ఇప్పుడు తీయకూడదు అని ఏమైనా ఉందా? మనిద్దరం కలిసి వచ్చాం కాబట్టి దిష్టి తగులుతుందేమో అని తీస్తుంది. అక్కడే తెలుస్తుంది ఆవిడ ఓవర్ యాక్షన్ చేస్తుందని. నోర్మోయ్ నోర్మోయ్ నోర్మోయ్. అమ్మ చేసే పనిలో అమ్మ చూపించే ప్రేమను చూడకుండా అతిని చూస్తున్నావంటేనే తెలుస్తుంది. అతి అమ్మదో నీదో. హలో, ఏంటి అత్తగారింట్లో ఉన్నప్పుడు నోరు మూసుకునుండి ఇక్కడేంటి రెచ్చిపోతున్నావు? ఏ అమ్మ నీకు సపోర్ట్గా ఉంటుందనా? నేనెక్కడైనా ఒకేలా ఉంటాను అక్షర. ఉంటావు. అక్కడ అత్తగారి దగ్గర మంచి పేరు కొట్టేయాలని సైలెంట్గా ఉంటావు. ఇక్కడ ఎలాగో అమ్మ నిన్నే ఎక్కువగా ఇష్టపడుతుందని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు. అక్షర, అనవసరంగా అమ్మ ప్రేమలో అంతరాలు వెతక్కో. అమ్మ నిన్ను నన్ను ఒకేలా చూస్తుంది. చూస్తుంది. అదేంటో అడుగు పెట్టగానే తెలిసిపోయింది. అక్షర ప్లీజ్. అత్తగారింట్లో నేను మాట్లాడకుండా ఉండడానికి కారణం ఆవిడ అత్తగారు. ఎంత అమ్మలా చూసుకున్నా ఆవిడికి మనకి మధ్య ఓ సన్నటి గీత ఉంటుంది. అందుకే నేను ఎప్పుడూ ఆ గీత దాటను. కానీ అమ్మకి మనకి మధ్య ఆ గీత అనేది ఉండదు. అబ్బో వద్దమ్మా. నీ నీతి సూక్తి ముక్తావళి ఇక్కడ కూడా వినిపించుకో. 10 మంది ఉంటే చాలు, ఓ ఎత్తేస్తుంది మాతా ముక్తానందమయ్య అవతారం. అక్షర ప్లీజ్, అమ్మ సంతోషం కోసమైనా. హే, అయినా నాకు నీతో ఏంటి సోది? నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను. అంటే నీకు అమ్మ నాకు కాదా? కాదు, నీకు అమ్మ అయితే నన్ను అత్తలా చూస్తుంది. అందుకే నా అమ్మని నాకు మాత్రమే అమ్మగా ఫీల్ అవుతాను. అమ్మా, నాకు ఈ సోదంతా అనవసరం. నేను ఇక్కడికి వచ్చింది నాన్న సంవత్సరికానికి. అది తండ్రి సంవత్సరికానికి రాను అంటే అక్కడ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని వచ్చాను. ముఖ్యంగా మా అత్తయ్య గారు పీకే క్లాస్ గురించి ఆలోచించి మరీ వచ్చాను. అంతేగాని ఇక్కడ ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేస్తావని కాదు.
చూడమ్మా, నువ్వు సంవత్సరికం పనులు మాత్రమే చేస్తే నేను ఈ 2 రోజులు ఇక్కడుంటాను. మనసులో ఏదో ఆలోచనలు పెట్టుకొని ఇలాంటి పనులు చేసి ఏదో అతిగా చేస్తే మాత్రం నేను వెంటనే వెళ్ళిపోతాను. అమ్మా, ఇందాక ఆవిడేదో చెప్పింది, గీతా గోవిందం. అత్తకి మనకి గీత ఉంటుంది, అమ్మకి మనకి ఉండదు అని. నాకు నీకు మధ్య ఆ గీత లేదని నమ్మాను కాబట్టే నేను నీతో ఏదైనా అనగలనని అనుకుంటున్నాను. లేదు, ఆ గీత ఉందని అనుకుని నువ్వు నా మాటల్ని పట్టించుకొని అనవసరంగా ఫీల్ అయితే మాత్రం నేను చేయగలిగిందేమీ లేదు. నువ్వు నిజంగానే అత్తగారిలా బిహేవ్ చేస్తున్నావని అనుకోవడం తప్ప. గుర్తుంచుకో, నువ్వు ఫీల్ అయితే నాకు అత్తవి, ఫీల్ కాకపోతే అమ్మవి. అమ్మా, నువ్వు చెల్లి మాటలేం పట్టించుకోకు. అది చిన్నపిల్ల కదా. చిన్నపిల్ల అమ్మని అత్తని చేసేస్తుంది. అది చిన్నపిల్ల. అమ్మా, నువ్వు కూడా ఇలా బాధపడితే ఎలా? అది నీ కూతురు. చిన్నప్పటి నుంచి లాలించి పెంచిన నీకు దాని మాట తీరు గురించి నీకు తెలీదా? నేను పెంచిన నా కూతురు ఇది కాదమ్మా, అది ఏరు. నా పిల్లలకు దిష్టి తగులుతుందని దిష్టి తీయాలనుకున్నాను. ఎదుటోళ్ళకి కన్ను కుట్టుకుంటే దిష్టి, మనమే కొట్టుకుంటే ఇంక దిష్టే ఉండదు. హ, ఈ కొట్లాటలతో దిష్టే పోయింది. నువ్వు లోపలికి పదమ్మా. పదమ్మా. వైదేహి, ఏటి వైదేహి బాధపడుతున్నావా? ఎందుకు వైదేహి బాధపడ్డావు? నిన్ను మాటలంది ఎవరో కాదు కదా, నీ కడుపున పుట్టిన బిడ్డే కదా. అంటే నీ ఒంట్లో ఒక భాగమే కదా వైదేహి. మరి నీ ఒంట్లో ఒక భాగం తప్పు చేస్తే నీకు బాధ ఎందుకు? తీసే వైదేహి, నీ మనసులోంచి బాధ తీసేసి నీ బాధ్యత నెరవేర్చు, సరేనా? ఏటో మీరు ఈ లోకం నుంచి దూరమైనా మీరెప్పుడూ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. నెరవేరుస్తాను, నా బాధ్యత నెరవేరుస్తాను. నా బిడ్డల్ని సంతోషంగా ఉంచుతాను. అచ్చరా! అమ్మా, ఏంటమ్మా ఒక్కదానివే వంట చేస్తున్నావు? నన్ను పిలిస్తే నేను సాయం చేస్తాను కదా. ఎందుకమ్మా, నీకసలే ఒళ్ళు బాలేదు. వద్దు, నువ్వెళ్ళి కత్తలా సేరబడు. నటన, మంచిదాన్నని ప్రూవ్ చేసుకోవడం కోసం నటన. అమ్మా, దెబ్బలు మానిపోయాయి కదా. అయినా నువ్వు ఒక్కదానివే పనులన్నీ చేస్తుంటే మేము మాత్రం చూస్తూ ఎలా ఉంటాం? మేము చేస్తాం.
అమ్మా అచ్చరా, ఏటమ్మా అక్కడ కూసున్నావు? ఏ ఇక్కడ కూర్చోకూడదా? అది కాదమ్మా, నువ్వు చిన్నప్పుడు నేను ఏ పని చేస్తున్నా వచ్చి నా కొంగు పట్టుకుని అమ్మా నేను చేస్తానమ్మా అని మారం చేసేదానివి. నేను వద్దన్నా వినిపించుకునేదానివి కాదు. అప్పుడు చేయగలిగే వయసు కాదు. ఇప్పుడు చేసే వయసులో అలా దూరంగా కూసుంటావే. దా వచ్చి సరదాగా ఓ చెయ్యి. నేను ఈ వంకాయలు కట్ చేస్తాను. అమ్మా, నిజంగా మన ముగ్గురం కలిసి ఇలా పనులు చేస్తూ ఉంటే నాకు నాన్న ఉన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు ఎంత సరదాగా ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళం కదా. అవునమ్మా, మళ్ళీ అంత సంతోషంగా అనిపిస్తుందమ్మా. ఆహా, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు అక్క. అసలు ప్రపంచంలో ఉన్న మంచంతా నీ నోట్లో నుంచే పుట్టిందా అన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఎవరు నేర్పించారో కాని ఎక్కడ ఎలా మాట్లాడాలో నీకు తెలిసినంతగా అబ్బో ఎవ్వరికీ తెలీదు. అచ్చరా, ఆ టమాటాలు కుయ్యమ్మా. ఆగండి ఆగండి ఆగండి. ఈ రోజు మీ ఇద్దరికి నా చేత్తో అన్నం కలిపి నేనే పెడతాను. ఎన్ని రోజులైందో, అందుకే నేనే కలిపి ముద్దలెడతాను. నీలా పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకుని గడిచిన ఆ చిన్ననాటి రోజుల్ని గుర్తు చేస్తూ ముద్దలు పెట్టే అమ్మలున్న అదృష్టవంతులు ఎంతమంది ఉంటారమ్మా? అబ్బా, మళ్ళీ ఓవర్ యాక్షన్ మొదలు పెట్టారు. ఎవరైనా బయట వాళ్ళకి భజన చేస్తారు, ఈవిడ మాత్రం ఆ అక్కకే భజన చేస్తుంది. చక్క భజన. దానికి తగ్గట్టుగా ఆవిడ కూడా. అలాగంటే ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రుల్ని లెక్క చేయకుండా ఆళ్ళెట్టం వచ్చినట్టు బతుకుతున్నారు. ఆళ్ళతో పోల్చుకుంటే ఇప్పటికీ అమ్మ మాటినే పిల్లలున్న నేను ఎంతో అదృష్టవంతురాల్ని. అచ్చరా, ఏటమ్మా తినకుండా అట్ట సూత్రమేంటి?
ఏంటిది? ఏ కళ్ళు కనిపించట్లేదా? తినే ప్లేట్ని విసిరు కొట్టాను. అదే ఏ అని అడుగుతున్నాను. తినే ప్లేట్ విసిరు కొట్టడం ఎంత తప్పో తెలుసా? తప్పు చేస్తుంది నేను కాదు, నువ్వు, మా అమ్మ. నేను తప్పు చేశానా? సరే, నీకు నా మీద కోపం ఉంది కాబట్టి నా విషయం పక్కన పెట్టు. అసలు అమ్మేం తప్పు చేసింది అక్షర? ఏం చేసిందా? ఏ నువ్వు తిన్న ఎంగిలన్నావు నాకు పెట్టడం తప్పు కదా? మీ అక్కగారు కూర్చోవలసిన చోట్లో మీరు కూర్చున్నారేంటి? లేవండి లేవండి. అమ్మా, జ్యేష్ఠ పుత్రికగా తండ్రికి ఈ కార్యక్రమం మీరే చెయ్యాలి. రండి కూర్చోండి.